డాక్టర్ గారు, కరోనా తగ్గిన తర్వాత స్కిన్ అలర్జీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కామన్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్గా కోవిడ్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఒకటి కురుపుల్లాగా బాడీ మీద రావడం అండి. అంటే మెయిన్గా ఫేస్ మీద, బాడీ మీద చిన్న చిన్న పింపుల్స్ లాగా కనిపించడము, దాంట్లో ఇచ్చింగ్ లాగా కనిపించడము, ఇదొక కంప్లైంట్. ఇంకోటి ఏంటంటే కొంతమందికి దద్దుల ప్రాబ్లం పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినాక తగ్గిన తర్వాత దద్దుల్లాగా అనిపించడము, లేదంటే నార్మల్గా దద్దులు ఏం కనిపించకపోయినా కూడా ఒళ్ళంతా దురదలాగా అనిపించే కంప్లైంట్స్ కొంతమందికి ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ 2 కంప్లైంట్స్ అండి, ఇట్ ఈస్ నాట్ టు బీ వరీడ్, ఇట్ కెన్ బీ మేనేజ్డ్. పింపుల్స్ డెఫినెట్లీ స్టెరాయిడ్స్ వాడడం వల్ల వస్తుంది. కానీ పేషెంట్స్ ఏంటంటే మరి స్టెరాయిడ్స్ మేము చాలా రోజులు అయిపోయింది మేడం, 1 మంత్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇట్స్ ఇమీడియట్గా రాదండి. ఆ టాబ్లెట్ వల్ల ఎఫెక్ట్ బాడీస్ అలాంటి పింపుల్స్ ఫామ్ అవ్వడం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. దట్ ఈస్ ద రీజన్. అది కొన్ని రోజుల తర్వాత మనకి అలా బాడీ మీద కురుపుల్లాగా కనిపిస్తుంది. దిస్ ఈస్ అ టెంపరీ ఫినామినా. పానిక్ అవ్వక్కర్లేదండి. దానికోసం మనము మినిమల్ క్లిండామైసిన్ లోషన్, బెంజాల్ పెరాక్సైడ్ కాంబినేషన్ ఉండే లిక్విడ్ కానీ సోప్ కానీ యూజ్ చేసుకొని స్లోలీ దిస్ ప్రాబ్లమ్ క్యాన్ బీ కంట్రోల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇచింగ్ ఆర్ లేదంటే దద్దుల్లాగా ఉండడం. ఇలాంటి కంప్లైంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు రెగ్యులర్గా యాంటీహిస్టమిన్స్ టాబ్లెట్స్, అంటే ఈవెన్ డైలీ వన్స్, వాళ్ళ అవసరాన్ని బట్టి వన్స్ కానీ ట్వైస్ కానీ, ఈవెన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు థ్రైస్, అంతవరకు యూజువల్ వీ కెన్ స్టెప్ అప్ ద ట్రీట్మెంట్ ఆఫ్ యాంటీహిస్టమిన్స్ అండ్ యూజ్ చేసుకుంటే మనం ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఎన్ని రోజులకి తగ్గిపోతుంది ఆర్టికేరియా కానీ దద్దుల ప్రాబ్లమ్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ, కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ టైమ్ ఇన్ ఈచ్ పేషెంట్ అండి. వ్యాక్సినేషన్ గురించి వచ్చేసరికి చాలామంది ఏంటంటే మాకు అలర్జీస్ ఉన్నాయి, మేము వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. మీకు అలర్జీస్ వేరే రీజన్స్ వల్ల ఉండొచ్చండి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీ అలర్జీస్ అనేది సివియర్ అవ్వడము అనేది దానికోసం మనం పోస్ట్పోన్ చేయక్కర్లేదు. అండ్ ఈవెన్ అలర్జీ కంట్రోల్లో ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవచ్చు. అండ్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే కంట్రోల్ ఉంది, మరి అలాంటప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు, డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ అండి. కాకపోతే ఎక్స్ట్రా కాషన్గా వ్యాక్సిన్ తీసుకున్న రోజు మీరు ఎక్స్ట్రా డోస్ ఆఫ్ అన్ యాంటీ అలర్జిక్ మెడికేషన్ వేసుకుంటే సరిపోతుంది. బట్ పేషెంట్స్ కొంతమంది ఇమ్యూనో మాడ్యులేటర్స్ కానీ, ఇమ్యూనో సప్రెసివ్స్ కానీ, స్టెరాయిడ్స్ మీద ఉంటారు. అంటే రుమటలాజికల్ ఇష్యూస్ వల్ల కానీ, సమ్ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల. అలా ఉన్నప్పుడు వాళ్ళ స్టెరాయిడ్ డోస్ ఎంత ఉంది, లెస్ దాన్ 20 mg ఉందా, ప్రెడ్నిసోలోన్ టాబ్లెట్ లెస్ దాన్ 20 ఉందా, మోర్ దాన్ 20 ఉందా అనేది ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్. అండ్ ఇమ్యూనోమాడ్యులేటర్స్లో మిథోట్రిక్సేట్ అనే మెడికేషన్ మీద ఉన్నప్పుడు యూజువలీ పర్టికులర్లీ ఈ మెడికేషన్ డెఫినెట్లీ వీఆర్ ఆస్కింగ్ టు టెంపరరీ స్టాప్ ఇట్. 2 weeks ముందే స్టాప్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్ళీ పోస్ట్ 2 weeks తర్వాత స్టార్ట్ చేస్తాను. కానీ పర్టికులర్లీ ఇప్పుడు మన కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ తీసుకుంటున్నారు అంటే కోవిషీల్డ్కి ఇప్పుడు 3 months గ్యాప్ ఉంది కాబట్టి అగైన్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైం. అంటే 2 weeks బిఫోర్ ఆపాలి, వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్ళీ 2 weeks. సో బెటర్ దే హ్యావ్ టు ప్రొలాంగ్ ద గ్యాప్. అంటే మళ్ళీ మధ్యలో రీస్టార్ట్ చేయడము, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆపడము కంటే కంప్లీట్ కోర్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాతనే రీస్టార్ట్ చేసుకోవడం బెటర్, పర్టికులర్లీ మిథోట్రిక్సేట్కి. మిగతా మెడికేషన్స్కి డెఫినెట్లీ దే కెన్ కంఫర్టబుల్లీ కెన్ గో హెడ్ అండి. యూజువలీ ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ మీద ఉన్న పేషెంట్స్కి కోవిషీల్డే సజెస్ట్ చేస్తున్నాము కోవాక్సిన్ కంటే. సో దట్ దెర్ ఈస్ నాట్ మచ్ ఇంటరాక్షన్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ టు ద మెడికేషన్స్. ఎనీ హెల్త్ ఇష్యూ అంటే పర్టికులర్లీ ఫెంఫిగస్ కానీ, సోరియాసిస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైకెన్ ప్లానస్ ఇలాంటివి ఏమున్నా కూడా మీరు తీసుకోవచ్చండి. డెఫినెట్లీ డాక్టర్ మీకు కావాలి అంటే మీరు ఒకసారి మళ్ళీ మీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. బట్ అదర్వైజ్ ఫస్ట్ ఇయర్ యూ కెన్ టేక్. కమింగ్ టు ద బయోలాజిక్స్ తీసుకుంటుంటారు కొంతమంది అదర్ ఇష్యూస్ కోసం. బయోలాజిక్స్ కూడా టెంపరరీ కొంతమందికి స్టాప్ చేస్తున్నాము. అంటే పర్టికులర్లీ రొటెక్సుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ ఉన్న వాళ్ళకి వీ స్టాప్ ద ఇంజెక్షన్స్, దెన్ ఓన్లీ వీ గివ్ ద వ్యాక్సిన్స్ అండ్ దెన్ కంటిన్యూ ఇట్ అండి. సో దీస్ ప్రికాషన్స్ ఈ మెడికేషన్స్ ఉన్నప్పుడు ఫాలో అయితే బెటర్ అండి.